నాన్న కథ చెప్పవా? మీరు వింటున్నారు కిడ్ స్టోరీస్ ఇన్ తెలుగు పాడ్కాస్ట్ బై సీతారాం, రేయాంష్ అండ్ స్నిగ్ధ. మనం వింటున్నాం రేయాంష్ కంచుకోటలో ఏం జరిగింది? లాస్ట్ పాడ్కాస్ట్లో చంద్రవర్మ కాపాలిని దగ్గర సెలవు తీసుకొని ఉత్తర దిక్కుగా బయలుదేరాడు. అడవి దాటేందుకు దారి చూపుతూ కాలసర్పం ముందుకు నడవసాగింది. ఒక వాగు పక్కన వింత వృక్షం ఒకటి చంద్రవర్మకు కనిపించింది. దానికి వేలాడుతున్న ఒక పండును కోసుకొని తినగా అతడికి పశువులు, జంతువులు మాట్లాడే భాషలు తెలిసిపోయాయి. మరికొంత ముందుకు వెళ్ళి ఒకానొక వేడి నీటి ప్రవాహాన్ని చూసి దానిని ఆ సమయంలో దాటిపోతున్న ఒక పెద్ద సర్పం వెన్ను మీదుగా చంద్రవర్మ అవతలి ఒడ్డుకు పరిగెత్తసాగాడు. తర్వాత ఏం జరిగిందో ఈ పాడ్కాస్ట్లో విందాం. చంద్రవర్మ సర్పం వెన్ను మీదుగా పరిగెత్తుతూ ప్రవాహం మధ్యకు చేరేసరికి కలపిలలాడుతున్న నీటి నుంచి వెచ్చని ఆవిరి అతన్ని చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది. తను ధరించిన దుస్తులు మండుతున్నవా అన్న అనుమానం కూడా అతడికి కలిగింది. ప్రవాహ వేగానికి లేచిన కొన్ని అలల నుంచి వేడి నీటి తుంపరలు అతని మీద పడగానే తను స్పృహ కోల్పోయి కింద నీటిలో పడిపోతున్నానేమో అని చంద్రవర్మ కలవరపడ్డాడు. కానీ ఇంత భయంలోనూ తొందర ఏమాత్రం లేకుండా అతడు ముందుకు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతడి దృష్టి తనకన్నా ముందుగా పరిగెత్తుతున్న కోతుల మీదనే లగ్నమై ఉంది. కొంతసేపటికి అతడి కళ్ళకు నేల కనిపించింది. చంద్రవర్మ ఒక్కసారి ఎగురుతూ సర్పం మీద నుంచి కిందకు దూకి చెట్ల వైపు పరిగెత్తాడు. కొద్ది క్షణాల కాలంలో జరిగిపోయిన ఈ వింత అనుభవం చంద్రవర్మను మొత్తం కూడా భయభ్రాంతులకు గురి చేసింది. అతడు ఆయాసపడుతూ ఒక చెట్టు దగ్గరికి ఆనుకొని మహాసర్పం ఉన్న చోటు వైపు చూశాడు. అది ఇంకా వాగును దాటుతూనే ఉన్నది. దానికి తన వెన్ను మీదుగా పరిగెత్తిన కోతులను గురించి కానీ చంద్రవర్మను గురించి కానీ తెలిసినట్టే లేదు. 10-12 అడుగుల వ్యాసం గల దాని నల్లని తల చంద్రవర్మకు చెట్లలో కొంత దూరాన కనిపించింది. ఎర్రగా నిప్పు కణాల్లా ఉన్న దాని 2 కళ్ళు చూసి చంద్రవర్మ వణికిపోయాడు. ఒకవేళ దాని దృష్టి తన మీద పడడం జరిగితే తను ప్రాణాలతో బయటపడడం అసంభవమని అతడు నిశ్చయించుకున్నాడు. కానీ అదృష్టవశాత్తు ఆ మహాసర్పం తన తలను చంద్రవర్మ వైపు తిప్పకుండా అటువైపే ఉంది. కొద్దిసేపటి తర్వాత దాని తల చెట్లలో మరుగు పడిపోయింది. శరీర భాగం మాత్రం మెల్లిగా ముందుకు జరుగుతున్నది. సర్పం దృష్టి ఇక తన మీద పడే అవకాశం లేదని తేల్చుకున్న చంద్రవర్మ ధైర్యంగా ముందుకు వచ్చి తాటి బొండులా ఉన్న దాని శరీరాన్ని పరీక్షగా చూడసాగాడు. దాని శరీరం నూనె పూసినట్టుగా నిగనిగలాడుతున్నది. శరీరానికి కవచంలా అరచేతి వెడల్పున పొలుసులు ఉన్నవి. బహుశా తను కత్తితో బలంగా పొడిచిన కత్తి మొక్కవోవటం తప్ప, అంటే కత్తే బెండ్ అయిపోతుంది కానీ ఈ పాము శరీరంలోకి అది దిగటం అసాధ్యం అని అనుకున్నాడు. కానీ మరుక్షణాన్ని అతడికి అలా కత్తితో దాని శరీరాన్ని పొడిచి చూడాలనిపించింది. చంద్రవర్మ ఊర నుంచి కత్తిని దూసి సర్పాన్ని బలంగా ఒక పోటు పొడిచాడు. ఖంగుమనే శబ్దం వచ్చింది. సర్పానికి ఆ కత్తి దెబ్బ చీమ కుట్టినట్లయినా లేదు. చంద్రవర్మ మరింత ఆశ్చర్యంగా చుట్టూ కలియజూశాడు. ఫలభారంతో వంగి ఉన్న చెట్లను చూసేసరికి అతడికి తన ఆకలి సంగతి జ్ఞాపకం వచ్చింది. వెంటనే అతడు కత్తిని ఊరలో పెట్టి దావులా ఉన్నటువంటి, అంటే బయట దూరంగా ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఒక గబగబా పాకాడు. అతడు చెట్టు కొమ్మ నుంచి ఒక మామిడి పండును కోసి నోట్లో పెట్టుకోబోయేంతలో భయంకరమైనటువంటి ఒక ఏనుగు ఘీంకరించడం వినబడింది. చంద్రవర్మ చప్పున ధ్వని వచ్చిన వైపు చూశాడు. అతడి దృష్టికి ఏనుగు కనిపించలేదు. కానీ అల్లంత దూరంలో చెట్లు పొదలు పెనుగాలి తాకిడికి అల్లలాడుతున్నట్లు ఊగుతున్నాయి. వెంటనే మరికొన్ని ఏనుగులు ఘీంకార ధ్వని చేయటం, పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను ఫెలఫెలా విరిగిన శబ్దం వినబడడం జరిగింది. చంద్రవర్మ తను ఉన్న చెట్టు కొమ్మ నుంచి చకచకా పాకి చిటారు కొమ్మకు పోయి ఆ ధ్వనులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తల తిప్పి చూశాడు. అతడి కంటబడిన దృశ్యం ఎంత ధైర్యశాలిలోనైనా భయాన్ని తీసుకొచ్చేలాగా ఉంది. వేడినీటి ప్రవాహాన్ని దాటిన మహాసర్పం ఒక పెద్ద ఏనుగును తన శరీరంతో చుట్టబెట్టి దాన్ని మింగేందుకు పెద్దగా నోరు తెరిచి ఏనుగు తలను ఒడిసి పట్టుకోబోతున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏనుగు సర్పం పట్టు నుంచి బయటపడేందుకు అరుస్తూ ఉన్నది. దాని చుట్టూ చేరిన కొన్ని ఏనుగులు భయంకరమైనటువంటి ఈ దృశ్యాన్ని చూసి అవి కూడా భయపడిపోయి తొండాలను ఆకాశం వైపు ఎత్తి అటు ఇటుగా పరిగెత్తుతూ ఘీంకార ధ్వనులు చేస్తున్నాయి. వాటి కాళ్ళ కింద పడి శరీర రాపిడికి విరిగి అనేక వృక్షాలు పెటపెటామంటూ కూలిపోతున్నాయి తప్ప ఆ పాము ఆ ఏనుగును విడిచిపెట్టలేదు.
తన చుట్టూ జరుగుతున్న ఈ భీభత్సాన్ని చూసినా కూడా ఆ పాముకు ఏమాత్రం ఏమీ తెలియనట్టుగా దాని పని కేవలం ఏనుగును తినటమే అన్న విధంగా ఉంది. ఇంకా గట్టిగా ఆ ఏనుగును చుట్టేసి మరింత బిగువగా పెనవేస్తూ క్రమంగా ఏనుగు తలను గుహలాంటి తన నోటిలోకి లాక్కుంటూ ఉన్నది. అయ్యో ఈశ్వర, నేను ఈ మహాభయంకరమైన మరే లోకంలో ఉన్నాను, నాకే తెలియడం లేదు, ఇక నీవే శరణ్యం అనుకున్నాడు చంద్రవర్మ మనసులో. ఈ వేడి నీటి ప్రవాహానికి, చుట్టుపక్కల తను చూస్తున్న ఇలాంటి ఘోరాలకు చూస్తే కాపాలినున్న అడవి ప్రాంతమే మంచిగా ఉన్నట్లు అతనికి అనిపించింది. తను ఇంకా ఎలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులను చూడాల్సి వస్తుందో అనుకున్నాడు చంద్రవర్మ. మాంత్రికుడైన శంకుడు ఉండే చోటుకు వెళ్ళాలి మొదలుగా అనుకున్నాడు. కానీ ఈ కొద్ది దూరపు ప్రయాణంలోనే తనకు ఎదురైన ఇలాంటి వింత అనుభవాలతో చంద్రవర్మ ఎంతో భయపడిపోయాడు, దిగాలు కూడా పడ్డాడు. తనకు ఏ దైవశక్తులు సహాయపడితే తప్ప, లేకపోతే ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో, ఈ కొండలల్లో తను మరణించడం తథ్యమని అతడికి తోచింది. చంద్రవర్మ ఇలాంటి ఊహలతో తన ధైర్య సాహసాలను, ఉత్సాహాన్ని కోల్పోయి నీరసంగా చెట్టు కొమ్మల్లోనే సొమ్మసిల్లిపోయి కళ్ళు మూశాడు. అతన్ని ఆ క్షణాన ఆకలి దహించటం లేదు. తను నెరవేర్చేటువంటి పని ఎంత ఎలాంటి దుస్సాధ్యమైనదో, అంటే చేయడానికి వీలైనటువంటి పని కాదది. అతడికి తెలిసి వచ్చింది. తను మాంత్రికురాలిని, శంకుణ్ణి వాళ్ళ కర్మకు వదిలి మరెక్కడికైనా పారిపోతే బాగుంటుందేమో అనుకున్నాడు. మరుక్షణం ఎక్కడికి పోవటం అన్న విష సమస్య తలెత్తింది. చంద్రవర్మ క్రమంగా నిద్రలోకి జారుకున్నాడు. సూర్యుడు అస్తమించడం కానీ, ఆ సమయంలో తమ గుహలకు, గూళ్ళకు చేరే పశుపక్షాదులు చేసే కలకలారావాలు కానీ అతడికి తెలియవు. క్రమంగా చీకటి పడింది. ఆకాశంలో మిలమిల మెరిసే చుక్కలు తప్ప చంద్రుడు లేడు. గాలి పూర్తిగా స్తంభించిపోయింది. అలాంటి వాతావరణంలో సరిగా నడిరేయి వేళ చంద్రవర్మను హఠాత్తుగా ఝంజామారుతం తాకినట్లు చప్పున కళ్ళు తెరవబోయాడు. కానీ ఈ లోపలే అతని శరీరం చెట్టు కొమ్మల్లో నుంచి గాలి తాకిడికి పైకి ఎగిరిపోవటం అతడు గ్రహించాడు. నా 100 ఏళ్ల వయసు నిండింది అని చంద్రవర్మ అనుకునేంతలో అతడు ధబీమంటూ ఒక కింద పడిపోయాడు. రాళ్ల మీద పడలేదు, బతికిపోయాను అనుకుంటూ చంద్రవర్మ లేవబోయేంతలో తను ఉన్న ప్రదేశం అటూ ఇటూ ఊగిసలాడడం అతడికి కనిపించింది. అతడు ఆశ్చర్యపడుతూ పక్కకు చూశాడు. అతడి దృష్టి అంతా కూడా కింద ఏమీ లేదు, నేల లేదు, ఏం లేదు. చంద్రవర్మ తన కళ్ళకు అడ్డం ఉన్న వాటిని చేతితో తాకి చూడబోయేంతలో అతడికి పక్షి ఒకటి మాట్లాడడం వినిపించింది. మనం ఈ రాత్రి ఇక్కడే కాలం గడపడం మంచిది. దగ్గరలో ఉన్న వేడి నీటి ప్రవాహం నుంచి వచ్చే గాలులు నాకెంతో సంతోషం కలిగిస్తున్నవి అన్నది పక్షి. ఆ వెంటనే కొంచెం దూరం నుంచి మరో పక్షి అవును అన్నట్లు ధ్వని చేయటం వినిపించింది. చంద్రవర్మకు త్రుటికాలంలో తను చావకుండా ఎక్కడ ఉన్నది అర్థమైపోయింది. తను నిద్రిస్తూ ఉండగా 2 గండభేరుండ పక్షులు తను ఉన్న చెట్టుకు దగ్గరికి వచ్చి వాలినాయి. వాటి రెక్కల తాకిడికి పుట్టిన గాలి వల్ల తను చెట్టు కొమ్మల్లో నుంచి ఎగిరి ఏ రాళ్ల మీదనో పడి చావకుండా అదృష్టవశాత్తు వచ్చి ఒక గండబేరుండ పక్షి వీపు మీద పడిపోయాడు. అంటే ఆ పక్షి ఎంత పెద్దగా ఉన్నది తెలుసా? అంత పెద్ద పక్షి రెక్క మీద పడిపోయాడు. ఏనుగు అంత ప్రమాణంలో ఉండేటువంటి ఆ పక్షికి తను బహుశా ఏ చీమగానో దోమగానో తోచి ఉండవచ్చు. కానీ ప్రమాదవశాత్తు తను ఆ పక్షుల కంటపడడం జరగకముందే అక్కడి నుంచి మెల్లగా కిందికి దిగిపోవాలి అనుకున్నాడు చంద్రవర్మ. ఇలా ఆలోచించి పక్షి ఈకలలో నుంచి నిశ్శబ్దంగా కిందికి దిగడానికి ప్రయత్నించేంతలో ఆకాశం మెరిసినట్టయింది. అతడు తల పైకెత్తాడు. ఆకాశంలో భగభగా మండిపోతూ కాంతులు వెదజల్లే ఒక పక్షి రివ్వుమంటూ తన ఉన్న చోటికి దిగుతూ ఉండడం చూశాడు అతడు. తక్షణం అతడికి మాంత్రికురాలు చెప్పిన అగ్నిపక్షి సంగతి గుర్తుకొచ్చింది. ఆ అగ్నిపక్షి మాంత్రికుడైన శంకుడిది. అగ్నిపక్షి దిగిరావడం చూస్తూనే గండబేరుండ పక్షులు ముక్కులు పైకెత్తి దానికి స్వాగతం చెప్పాయి. అగ్నిపక్షి సూటిగా కిందికి దిగుతూనే మీకోసమే చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను అన్నది. అలాగా, ఏమిటా పని అన్నదొక గండబేరుండ పక్షి. అగ్నిపక్షి కిందికి దిగి ముక్కుతో రెక్కలను ఒకసారి సవరించుకొని, నా యజమాని శంకుడు నాకు పని అప్పజెప్పాడు. అది ఏమంత కష్టమైంది కాదు, కానీ నాకు జ్వరం ఉంది కాబట్టి
ఒకానొక మాంత్రికురాలిని తన వద్దకు తీసుకురమ్మన్నాడు. కానీ ఆ పని నా వల్ల సాధ్యం కావటం లేదు. నేను పగలు చూడలేను, రాత్రివేళ నా వెలుగు చూస్తూనే నన్ను గుర్తించి ఆ మాంత్రికురాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నది. కనుక మీరు చడీ చప్పుడు లేకుండా ఈ రాత్రి ఆ మాంత్రికురాలిని ముక్కున కరుచుకొని నా యజమాని దగ్గరకు తీసుకువస్తే నేను మీకు సర్వదా కృతజ్ఞురాలే ఉంటాను అన్నది. ఆ మాటలు వింటూనే గండబేరుండ పక్షులు ఉస్సురు రస్సురుమన్నవి. మేము ఈ రాత్రికి 1 యోజన దూరం కూడా ఎగరలేం. సూర్యాస్తమయం మొదలు ఇప్పటి వరకు సముద్రాల్లోనే ఎన్నో దీవులు తిరిగి వచ్చి అలసిపోయాము. మాకు రెక్కల నొప్పులు ఉన్నాయి. ఈ ఉష్ణ ప్రవాహపు వాయువుల దగ్గరికి చేరి మేము కాస్తంత హాయిగా ఉంటున్నాం. ఇక్కడ కాసేపు నిద్రపోతాం ఈ వేడిగాలుల్లో. రేపు రాత్రికి నీవు కోరిన సహాయం చేయగలమన్నది. పక్షి సంతోషంగా రెక్కలు రెపరెపలాడించి ఆ ప్రాంతమంతా మార్మోగేలా పెద్ద కేక పెట్టింది. పట్టపగలు ఆ మాంత్రికురాలిని దొరకపుచ్చుకోవటం సాధ్యమయ్యే పని కాదు. అది మహా జిత్తుల మారి. పైగా దాని దగ్గర మహాబలవంతుడైన సేవకులు కూడా కొందరున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ మాంత్రికురాలు రాత్రివేళ కూడా కన్ను మూయకుండా బతుకుతూ వచ్చింది. కానీ ఆ మధ్యదానికి దేహరోగం చెడడంతో మెలకువగా ఉండడం లేదు. మీరు చీకటి మాటున పొంచి ఉండి హఠాత్తుగా మీదపడి ముక్కుతో దాని కంఠాన్ని అడకత్తెరలోలాగా పట్టుకోరాగలిగితే అది మంత్రోచ్చారణ చేయలేదు గనక, అంటే మంత్రాలు ఏవి చదవలేదు గనక మీకు ఎలాంటి హాని కలిగించలేదు. దాని మెడను కొరికేయండి. ఆ తర్వాత మీరు సరాసరి నా యజమాని శంకుడు ఉండే కొండ దగ్గరికి వచ్చి ఆ మాంత్రికురాలిని అతడి పాదాల ముందు పడవేస్తే దానికి తగిన శిక్ష, మీ ఇద్దరికి తగిన ప్రతిఫలం అతడు తప్పక ఇచ్చుకుంటాడు అన్నది అగ్నిపక్షి. నాకు నీ యజమాని మరేమంత పెద్ద ప్రతిఫలం ముట్టజెప్పవలసిన అవసరం లేదు. ఈ సప్త సముద్రాల్లోని అన్ని దీవులకు పోగలిగే శక్తినిస్తే చాలు అన్నది ఒక గండబేరుండ పక్షి. నాకు అంత పెద్ద ఆశ లేదు. చావనేది లేకుండా చేయగలిగిన మంత్రం ఏదైనా ఉపదేశిస్తే చాలు అన్నది రెండవ పక్షి. ఈ పిచ్చి పక్షులు 2 మాంత్రికుడైన శంకుని దేవుడు అనుకుంటున్నట్లున్నాయి అనుకొని చంద్రవర్మ నవ్వుకున్నాడు. గండబేరుండ పక్షులు అడిగిన దానికి అగ్నిపక్షి అవును సరే అని కాదనకుండా తలాడించి, రేపు పగటి వేళ నా నివాసానికి ఒకసారి రాగలరా? వీలైతే నా యజమానిని కూడా మీకు పరిచయం చేస్తాను అన్నది. గండబేరుండ పక్షులు సరేనన్న సూచనగా తలాడించాయి. మరుక్షణం అగ్నిపక్షి రివ్వమంటూ ఆకాశంలోకి ఎగిరి మహావేగంతో ఉత్తర దిక్కు వైపు వెళ్ళిపోయింది. గండబేరుండ పక్షులు కొంచెంసేపు ఈ సంగతి మాట్లాడుకొని ముక్కులను భూమి కానించి నిద్రలోకి జారుకున్నాయి. మరి తెల్లారేసరికి గండబేరుండ పక్షుల రెక్కల్లోనే ఈ వర్మ ఉన్నాడా, లేకుంటే దిగేసి అతడు కావాలనే ఈ పక్షులను వెంబడించి వెళ్ళిండా? అసలు ఏం జరిగింది? పక్షులు ఏమైనా మరి వర్మను చూసినాయా అనేది నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. సరేనా రేయాంష్? గుడ్ నైట్.